నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాశీలో అభివృద్ధి కారిడార్కు ప్రధాని శ్రీకారం. గంగలో పుణ్యస్నానం, మహాహారతిలో పాల్గొన్న మోదీ. శ్రీరంగం రంగనాథ స్వామి సేవలో ముఖ్యమంత్రి కేసీఆర్. రేపు తమిళనాడు సీఎం స్టాలిన్తో సమావేశం. తెలంగాణలో 4 బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ షురు. ఉత్తమ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వివరణ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంపై ఎన్జీటీ విచారణ. కేంద్ర అటవీ శాఖ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం. రేపటి స్థానిక ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం. గెలుపులో కీలకం కానున్న తొలి ప్రాధాన్యత ఓట్లు. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో విజృంభిస్తున్న ఒమిక్రాన్. కొత్త వేరియంట్తో యూకేలో తొలి మరణం నమోదు. ప్రపంచ దేశాల కంటే భారత భిన్నమైనది అయినందున ఆలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబు లాంటి వ్యక్తులు ఎప్పుడు జన్మించినా శివాజీ లాంటి వారు కూడా పుట్టారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ తన కలల ప్రాజెక్టు కాశీ క్షేత్ర అభివృద్ధి కారిడార్ను ప్రారంభించారు. దివ్య కాశీ, భవ్య కాశీ పేరుతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ పేరుతో తొలిదశ అభివృద్ధి పనులను 339 కోట్ల రూపాయలతో చేపట్టారు. టెంపుల్ చౌక్, వారణాసి సిటీ గ్యాలరీ, ప్రదర్శనశాల, ఆడిటోరియాలు, హాళ్లు, ధ్యాన మందిరంతో పాటు భక్తులు, అర్చకుల బస కేంద్రాలు, ఆధ్యాత్మిక పుస్తక కేంద్రాన్ని నిర్మించారు. కాశీ అభివృద్ధి పనులను 2019 మార్చిలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. కాశీ అభివృద్ధి పనులను ప్రారంభించిన సమయంలో కొంతమంది ఎగతాళి చేశారన్న ప్రధాని విశ్వనాథుని దయతో వాటిని పూర్తి చేసినట్లు తెలిపారు. కాశీ అభివృద్ధి పనుల ప్రారంభంతో కొత్త చరిత్ర లిఖితమైందన్నారు. ఈ పనులు దేశానికి నిర్ణయాత్మకమైన దిశ, భవిష్యత్తుకు దారి చూపిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరంగం రంగనాథ స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు పర్యటనకు వెళ్లిన సీఎం శ్రీరంగంలో స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా తిరుచిరాపల్లికి వెళ్లిన సీఎం కేసీఆర్ అక్కడి నుంచి శ్రీరంగం రంగనాథ స్వామి దర్శనానికి రోడ్డు మార్గంలో ప్రయాణించారు. కుటుంబ సభ్యులతో కలిసి రంగనాథ స్వామికి పూజలు చేశారు. రాత్రికి చెన్నైలో బస చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం తమిళనాడు సీఎం స్టాలిన్తో భేటీ కానున్నారు. కేంద్రం వైఖరి, రాజకీయ అంశాలపై స్టాలిన్తో చర్చించే అవకాశం ఉంది. సీఎం కంటే ముందు దేవుడు ముఖ్యం కాబట్టి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీరంగం టెంపుల్ రియలీ దిస్ విజిట్ హస్ బ్లెస్డ్ us. We are extremely happy. We feel that we go with a lot of strength when we come to this place. This is for the second time I am coming here. It's a well-maintained, very well-managed temple. We are extremely happy and we are thankful to the government of Tamil Nadu to maintain the temple like this, facilitating all the pilgrims to come and have the holy darshan. Thank you. Yes, CM of Tamil Nadu is my best friend. We are going to see him after his victory, stupendous victory in Tamil Nadu. I have come for the first time, so we will meet with him. Tomorrow evening he has given me time, I will meet him. Sir, Jagmohan Reddy sister started your party. Will it affect in future? No, this is a temple premises. I don't want to talk any politics. Anything I will speak in Chennai tomorrow. Thank you. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ తీరుపై ఎన్జీటీ చెన్నై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ జరిపిన ధర్మాసనం కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహించింది. ఈ నెల 24 లోపు కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. లేదంటే 10,000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. పదే కేంద్రం వాయిదాలు కోరడంపై ఎన్జీటీ అసంతృప్తి వెలిబుచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం చెరువుల్లో మట్టి తవ్వుతున్నారంటూ జడ్చర్లవాసి కోజ్గి వెంకటయ్య ఎన్జీటీ చెన్నై బెంచ్లో పిటిషన్ వేశారు. ముంపు ప్రాంతాల్లో మట్టి తవ్వడం పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని ఇప్పటికే సంయుక్త కమిటీ నివేదిక సమర్పించింది. కమిటీ అసమగ్రంగా నివేదిక ఇచ్చిందంటూ పిటిషనర్ కోజ్గి వెంకటయ్య ఎన్జీటీని ఆశ్రయించారు.
210 చెరువుల నుంచి ఇష్టానుసారం మట్టి తవ్వారని పేర్కొన్నారు. పర్యావరణ శాఖ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోకుండా ఎన్జీటీని ఆదేశాలు ఇవ్వమనడం విడ్డూరమని పిటిషనర్ ప్రస్తావించారు. కౌంటర్ దాఖలు చేయని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ తీరును తప్పుపట్టిన ఎన్జీటీ బెంచ్ తదుపరి విచారణ జనవరి 6కు వాయిదా వేసింది. కాళేశ్వరం ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం వల్ల ముంపు అధికంగా ఉందంటూ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు అందింది. బ్యాక్ వాటర్ వల్ల 30 నుంచి 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఫిర్యాదులో ప్రస్తావించారు. పంట నష్టంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదుదారుడి తరపు న్యాయవాది ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తెచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన ఎన్హెచ్ఆర్సీ 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. వానాకాలం మార్కెటింగ్ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు, రైతుల ఇబ్బందులు, మౌలిక సదుపాయాలు, నగదు చెల్లింపు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గతేడాది కంటే ఇప్పటికే 30% అధికంగా ధాన్యం సేకరించామని మంత్రి ప్రకటించారు. ధాన్యం సేకరణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. గతేడాది ఇదే రోజు కంటే దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొనుగోలు చేశామని తెలిపారు. 13 జిల్లాల్లో 1280 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు పూర్తయి మూసివేశామని చెప్పారు. 5,447 కోట్ల రూపాయల రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్న మంత్రి వెల్లడించారు. 6,775 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా నిన్నటి వరకు 42.22 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని చెప్పారు. ధాన్యం విలువ 8,268 కోట్ల రూపాయలని మంత్రి తెలిపారు. ధాన్యం అమ్మి ఓపీఎంఎస్లో నమోదైన 4,50,000 మంది రైతులకు గాను 3,75,000 మందికి నగదు చెల్లింపులు పూర్తి చేశామన్నారు. రవాణా, గన్ని బ్యాగుల కొరత లేదన్న మంత్రి రాష్ట్రంలో ఎఫ్సీఐ గోదాములన్నీ నిండిపోయాయన్నారు. సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నిర్మల్ జిల్లాల్లో గోదాములు నిండిపోగా మిగతా చోట్ల నిలువు కొరత ఉందన్నారు. బియ్యం తరలింపు, ఇతర సమస్యలపై ఎన్నోసార్లు కేంద్రానికి లేఖలు పంపినా స్పందన లేదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కేంద్రంలో రైతు వ్యతిరేక భాజపా ప్రభుత్వం దిగిపోయే వరకు తెరాస పోరాటం ఆగదని రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి పేర్కొన్నారు. భాజపా వ్యతిరేక కూటముల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై కేసీఆర్ తగిన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి సహా భాజపా నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతేడాదితో పోలిస్తే ధాన్యం సేకరణ, చెల్లింపులు వేగంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు. అసలు ధాన్యం సేకరించట్లేదన్నారు, పోయి గొడవ చేయాలని చూశారు. తమ గవర్నర్ పంపించి చెక్ చేసుకున్నారు. పైసలు ఇవ్వట్లేదని ఇలా కొత్త రాగం అందుకున్నారు. గత సంవత్సరం ఇదే సమయానికి ధాన్య సేకరణ 31 లక్షల మెట్రిక్ టన్నులు అయింది. ఈ సంవత్సరం ఈనాటికి 42.4 లక్షల మెట్రిక్ టన్నులు అయింది. 11 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. 7,639 కోట్ల ధాన్యాన్ని సేకరిస్తే మొత్తం ఈనాటికి 5,447 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో డైరెక్ట్గా వేసినాం. అది ప్రభుత్వానికి తెలుసు, రైతులకు తెలుసు. మధ్యలో ఉండే బోడ ముఖాలకు తెలియదు, అబద్ధాలు మాత్రం ప్రచారం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. శ్రీనగర్ శివార్లలోని జవాన్ ప్రాంతంలో పోలీసు బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 14 మందికి గాయాలైనట్లు సమాచారం. 2 ఉగ్రవాదులు పోలీసు బస్సుపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పోలీసు క్యాంపునకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వారందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పాందా చౌక్లోని జవాన్ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు ముష్కరుల కోసం గాలిస్తున్నాయి. స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. 5 జిల్లాల్లో ఒక్కో కౌంటింగ్ హాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆదిలాబాద్లో 6, కరీంనగర్లో 9, మిగతా చోట్ల 5 టేబుళ్లపై లెక్కింపు జరుగుతుందని, మొదట 25 చొప్పున కట్టలుగా కట్టి ఆ తర్వాత డీటెయిల్డ్ లెక్కలు చేపడతారని సీఈఓ తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓట్లను మొదట లెక్కిస్తారని చెప్పారు. లెక్కింపు ఏర్పాట్లపై దృశ్య మాధ్యమం ద్వారా కలెక్టర్లతో సమీక్షించినట్టు తెలిపిన శశాంక్ గోయల్ ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ ఏజెంట్లు 2 డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ పరీక్షా ఫలితం రిపోర్టు చూపాలని, ఫలితాల తర్వాత ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని అన్నారు. గెలిచిన అభ్యర్థితో పాటు 2 మాత్రమే ధృవీకరణ పత్రం తీసుకునేందుకు వెళ్లాలని సీఈఓ తెలిపారు. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ కౌంటింగ్ చేస్తారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ప్రిఫరెన్స్ ఓటింగ్ సిస్టమ్ ప్రకారంగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ ముందు కౌంట్ చేస్తారు.
తర్వాత సెకండ్ ఫేజ్ ప్రిఫరెన్స్ ఓట్స్ కౌంటింగ్ చేస్తారు. సో అదేవిధంగా ఈ ప్రిఫరెన్స్ వారీగా ఈ కౌంటింగ్ జరుగుతున్నది. మనం కూడా ఈ కౌంటింగ్ కోసము అన్ని ఏర్పాట్లు ఇప్పటికీ పూర్తి అయింది. సో ఫుల్ ట్రాన్స్పరెన్సీతో తర్వాత ప్రికాషన్స్తో ఈ కౌంటింగ్ ప్రక్రియకి మేము ఏర్పాట్లు కంప్లీట్ చేసుకుంటాం. తెలంగాణలోని 4 బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ మొదలైందని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. వేలం ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం లేదని తెలిపారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. 100 ఏళ్ల చరిత్ర కలిగి 20 ఏళ్ల నుంచి లాభాలు ఆర్జిస్తున్న సింగరేణి సంస్థకు సమీపంలోని కోల్ బ్లాకులను వేలం వేయాలనే నిర్ణయం సరికాదని పేర్కొన్నారు. ఇందుకు సమాధానం చెప్పిన ప్రహ్లాద్ జోషి బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను సమర్థించుకున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసునని గుర్తు చేశారు. సింగరేణి కార్మికుల సమ్మె రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజితమని కేంద్ర మంత్రి ఆరోపించారు. In a very bizarre decision, the coal ministry, instead of allocating these coal blocks to Singareni collieries, which is a public sector, they have gone for a auction, and 50,000 workers of Singareni collieries are on a strike right now, causing a loss of 120 crores per day. Singareni collieries currently meets the coal requirements of thermal power stations in Telangana, Andhra Pradesh, Maharashtra, Karnataka and Tamil Nadu. Instead of allocating these coal blocks to the Singareni, the coal ministry putting up for auction is an irrational and objectionable decision. So we demand that these auction of these 4 coal blocks be cancelled and they be allocated to Singareni collieries. Now the auction regime has begun. Whatever has happened during the UPA regime, as far as the allocation of the coal is concerned, it is all well known. And subsequently, the Supreme Court what has said, that is also known. Now the auction regime has begun. Even for the allocation to the states, even if it is done, now we are not doing it, allocation route, we are not opting for the allocation route. And even if it is allocated, notice of inviting application is done. Arbitrarily we are not doing it. And this strike, whatever it is going on, it is unfortunately state sponsored. Instead of speaking to the concerned minister or officer should come and speak, instead of doing that, state sponsored bandh, strike, it is not in the good interest of nation and not in the good interest of SCCL also. And whatever the facts he has stated, whatever the statement he has made, it is not the fact, it is far from the fact. బీసీల పట్ల తెరాసకు చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ నేతలు ఢిల్లీలో పోరాటం చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీసీల కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్లో బీసీ సంఘాలు చేస్తున్న ఆందోళనలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కులగణన చేయనందున రిజర్వేషన్లు, నిధుల కేటాయింపుల్లో బీసీలు నష్టపోతున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ 3 రోజులు నిరసనలు, ర్యాలీలు, కేంద్ర మంత్రుల నివాసాల ముట్టడి చేపడతామని ప్రకటించారు. ఈ నిరసనలకు పూర్తి మద్దతు ప్రకటించిన రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మొదటి బీసీలకు వ్యతిరేకమేనని చెప్పారు. కేసీఆర్ గారు శాసనసభలో తీర్మానం చేసిండ్రు. తీర్మానం 4 గీసుకోవడానికి కూడా సరిపోదు. ఇప్పుడు పార్లమెంటు జరుగుతుంది. పార్లమెంట్లో ప్రశ్నించాల్సిన టీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ పారిపోయినరు. పార్లమెంటుకు రారో వస్తారో వాళ్ళ ఇష్టం, కానీ కనీసం జంతర్ మంతర్లో దీక్షలో ఆయన పాల్గొని ఉండాల్సింది. వాళ్ళు పాల్గొనడం లేదంటే బీసీ కుల జనగణన పట్ల వాళ్లకు పట్టింపు లేదు. అదేవిధంగా మోడీ గారు మాట్లాడితే ఆయన బీసీ అంటాడు. బలహీన వర్గాలకు సంబంధించిన నువ్వే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ లెక్కలు తీయడాన్ని నిన్నెవరు ఆపుతున్నారు? నువ్వు ఎవరి చేతిలో కీలు బొమ్మవు? ఇదే బీసీలు నిన్ను ప్రధానమంత్రిని చేసిండ్రు. నిన్ను గద్దె దించడానికి కూడా వెనకాడరు. ఈ మొత్తం పోరాటంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంతో హైదరాబాద్ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో మరో 1350 స్వచ్ఛ ఆటోల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖైరతాబాద్లో ఆటోల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. పారిశుద్ధ్య సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్ 3 సార్లు జీతాలు పెంచారని గుర్తు చేశారు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్న కేటీఆర్ రాబోయే రోజుల్లో మొత్తం చెత్తను రీసైకిల్ చేసేలా ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన 40 లక్షల పైచిలకు జనాభా ఉండే మహానగరాల్లో బెస్ట్ నగరంగా ఇప్పటి వరకు హైదరాబాదే భారతదేశంలో నిలిచిన మాట నేను మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ 2500 ఆటో టిప్పర్లు మనం ప్రవేశపెట్టక ముందు హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు 3500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది. జిహెచ్ఎంసీ గత 6 ఏళ్లలో మనం ప్రవేశపెడుతున్న ఈ 1350 వాహనాలతో కలిపితే 4500 వాహనాలు స్వచ్ఛ ఆటోల రూపంలో ప్రవేశపెట్టిందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 6,500 టన్నులు ఈరోజు హైదరాబాద్లో ప్రతినిత్యం డంప్ యార్డ్కి తరలించడం జరుగుతూ ఉంది. కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్లు కూడా కొత్తగా పెట్టినాం. సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్లను కొత్తగా పెట్టినాం. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే అతి పెద్ద విద్యుత్ ప్లాంట్ను కూడా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జవహర్ నగర్ లో ఒక 20 మెగావాట్ల ప్లాంట్ను కూడా ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మరొక 28 మెగావాట్ల ప్లాంట్ కూడా మొన్ననే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అనుమతులు కూడా వచ్చింది. ఆ పని కూడా ప్రారంభమైతే 48 మెగావాట్లకు మరి ఈ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేడ్చల్ జిల్లా మల్లంపేటలో అక్రమ విల్లాలు నిర్మించారనే ఆరోపణలపై కేసు నమోదు కావడంతో బిల్డర్ విజయలక్ష్మికి నోటీసులు జారీ చేశారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ అనే నిర్మాణ సంస్థ అక్రమ అనుమతులతో 260 విల్లాలు నిర్మించి విక్రయించారనే ఆరోపణల నేపథ్యంలో బిల్డర్ విజయలక్ష్మిపై 2 కేసులు నమోదయ్యాయి. గతంలో చెరువు బఫర్ జోన్లో 7 విల్లాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించి 2ంటిని నేలమట్టం చేయగా సదరు నిర్మాణ సంస్థ కోర్టు స్టే తెచ్చుకుంది. నీటిపారుదల శాఖ అధికారులు విజయలక్ష్మిపై దుండిగల్ పిఎస్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అనంతరం మిగతా 260 నిర్మాణ విల్లాలు సైతం గతంలో గ్రామ పంచాయతీ ఉన్న సమయంలో కొందరు అక్రమ అనుమతులు సృష్టించి విల్లాలను నిర్మించారనే ఆరోపణలున్నాయి. దానిపై జిల్లా కలెక్టర్కు పలువురు ఫిర్యాదు చేయగా దుండిగల్ మున్సిపల్ అధికారులు వెళ్లి పరిశీలించారు. నిర్మించిన విల్లాలు అక్రమమని తేల్చి అందులో 100 విల్లాలను సీజ్ చేశారు. అనంతరం బిల్డర్ విజయలక్ష్మిపై దుండిగల్ పిఎస్లో కమిషనర్ ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పోలీసులకు అందుబాటులో లేకుండా అమెరికా వెళ్లిన విజయలక్ష్మికి దుండిగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారంలోగా తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పెట్టుబడుల పేరిట కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని మరో రోజు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 కేసుల్లో 7 కోట్ల రూపాయల మోసం చేసినట్లు ఆమెపై కేసులు నమోదయ్యాయి. 3 రోజుల కస్టడీలో పలు వివరాలు సేకరించిన పోలీసులు వసూలు చేసిన డబ్బంతా ఎక్కడికి మళ్లించిందనే కోణంలో విచారణ చేశారు. ఇవాళ శిల్పను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు మరో 2 రోజుల కస్టడీ కోరగా ఒక రోజుకు న్యాయస్థానం అనుమతించింది. ఇప్పటికీ 2 సార్లు శిల్పను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించినప్పటికీ ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని తనను మోసం చేసినట్లు చెప్పిన శిల్ప అందుకు తగు ఆధారాలు ఇవ్వలేకపోయింది. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన దక్షిణాఫ్రికాతో పాటు బ్రిటన్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో రోజువారీ పాజిటివ్ కేసులు ఏకంగా 38,000కు చేరువకాగా లండన్లో 40% కేసులను ఒమిక్రాన్ కారణమని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. 2 డోసుల టీకా తీసుకున్న వారిపై కూడా ఈ వేరియంట్ ప్రభావం చూపుతున్నందున తక్షణమే బూస్టర్ డోస్ తీసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు సూచించింది. మరోవైపు ఒమిక్రాన్ వల్ల బ్రిటన్లో తొలి మరణం నమోదైంది. ఓమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు అమాంతం పెరిగాయి. శనివారం 17,154 కరోనా కేసులు నమోదు కాగా ఆదివారం రెట్టింపు స్థాయిలో 37,875కు పెరిగాయి. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాకు కరోనా సోకింది. ఆయన కరోనా టీకా 2 డోసులు తీసుకున్నప్పటికీ వైరస్ బారిన పడ్డారు. అయితే స్వల్ప లక్షణాలే ఉన్నాయని వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రకటించింది. ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అంతా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. వచ్చే రోజుల్లో పండగల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు సమూహాలుగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం అధికారులకు సూచించింది. బ్రిటన్లోనూ ఓమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని స్వయంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. బ్రిటన్లో ఆదివారం 48,854 కేసులు నమోదయ్యాయి. లండన్లో నమోదైన 40% కేసులకు ఓమిక్రాన్ వేరియంటే కారణమని బోరిస్ జాన్సన్ తెలిపారు. టీకా 2 డోసులు తీసుకున్న వారు కూడా వైరస్ బారిన పడుతున్నందున తక్షణమే బూస్టర్ డోస్ తీసుకోవాలని ఆయన సూచించారు. నవంబర్ 27న
కొత్త వేరియంట్ బ్రిటన్లో వెలుగు చూడగా వైరస్ కట్టడికి బ్రిటన్ ప్రభుత్వం అనేక కఠిన ఆంక్షలు అమలు చేసింది. అయినప్పటికీ నవంబర్ నెలాఖరు కల్లా అనేక మంది ఈ వైరస్ బారిన పడ్డారని బోరిస్ జాన్సన్ తెలిపారు. గతంలో ఎన్నడూ చూడనంత వేగంగా ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతోందన్న బ్రిటన్ ఆరోగ్య మంత్రి సాజిద్ జావేద్ 2-3 రోజుల్లోనే కేసులు రెట్టింపవుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఓమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో తీవ్రమైన లక్షణాలేవీ లేవని స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు నెలాఖరు కల్లా వయోజనులందరికీ బూస్టర్ డోస్ ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రోజుకు 10 లక్షల డోసులు పంపిణీ చేయాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. మరోవైపు బ్రిటన్లో ఓమిక్రాన్ వల్ల తొలి మరణం నమోదైంది. ఈ వేరియంట్ సోకిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించినట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. భారత నేవీ కోసం రూపొందించిన సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ టార్పిడో వ్యవస్థ స్మార్ట్ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ తీరం నుంచి ఈ స్మార్ట్ వ్యవస్థ పరీక్షను అధికారులు చేపట్టారు. నేవీ కోసం అధునాతన ఆయుధ వ్యవస్థను రూపొందిస్తున్న డిఆర్డీఓ తాజాగా స్మార్ట్ పేరిట సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ టార్పిడో వ్యవస్థను రూపొందించింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా జలాంతర్గాముల నుంచి టార్పిడోలను ప్రయోగించేందుకు వీలుగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ పరీక్షలో స్మార్ట్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోగలిగిందని డిఆర్డీఓ అధికారులు తెలిపారు. శత్రు దేశాల జలాంతర్గాముల ఉనికిని ముందుగానే పసిగట్టి వాటిపై ఇది దాడి చేస్తుంది. సంప్రదాయ టార్పిడోల పరిధి కంటే ఇది ఎక్కువ దూరం పయనిస్తుంది. +1, +2, taken off.